మొదటి నుంచి జనసేనకి పూర్తిగా అండగా నిలబడ్డారు. ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో పైపైచి పార్టీ హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది. ఏ అవసరాలను అన్నిటికీ నిలబడ్డారు. వారి ఆధ్వర్యంలో జనసేన కార్యాలయంలో మంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఇక్కడ దాంట్లో మమ్మల్ని అందరం కూడా మా విజయవాడ ఈశ్వర్ గారు మమ్మల్ని అందరూ అతిథులుగా పిలిచారు. ఈ కార్యక్రమానికి మహానుభావుడు, పేద వర్గాల కోసం పనిచేసిన మహానుభావుడు. ఈరోజు జూలై 4 అంటే విశేషమైన రోజు. మంగవీటి మోహన్ రంగా గారి పుట్టినరోజు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పుట్టినరోజు. మన దేశాన్ని మన హైందవ ధర్మాన్ని వైభవాన్ని ప్రపంచాన్ని చాటిన రామకృష్ణ పరమ శిష్యుడు స్వామి వివేకానంద గారు చనిపోయిన రోజు. అందరికీ అజాత శత్రువు, సుదీర్ఘ రాజకీయ జీవితంతో ఉండి రాష్ట్రానికి సేవలు అందించిన కొంజేటి రోసయ్య గారి పుట్టినరోజు. ఈరోజు జూలై 4 విశేషం. అమెరికాకి స్వతంత్రం వచ్చిన రోజు. ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి జూలై 4 అంటే. ఆ రోజున ఇలాంటి మంగవీటి మోహన్ రంగా గారు మహానుభావుడు ఈ జూలై 4 పుట్టారు. ఆయన్ని మనందరం సంస్మరించుకోవాలా. ముఖ్యంగా కాపు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. బతుకుంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు. ఈ అధికారం అనుభవించిన జాతులు ఇతను అడ్డమైపోతారని చెప్పని తొలగించారు. అప్రహతంగా ఆ రోజు ఎన్టీఆర్ ప్రభుత్వం కింద పడిపోయిందంటే, కాంగ్రెస్ గెలిచిందంటే కారణం ఆయన మరణమే. అలాంటి మహానుభావుడు ఆ రోజు పేద వర్గాల కోసం పోరాటం చేస్తున్న దీక్షలు ఉండగా ఆయన్ని చంపడం, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న మనిషి చంపడం అనేది భారతదేశ చరిత్రలో చాలా తక్కువ. అలాంటి సంఘటన ఆయన్ని మన పేద వర్గాలందరూ కూడా ఆయన గుర్తుపెట్టుకుందాం. ఆయన చనిపోయిన రోజు కానీ పుట్టినరోజు కానీ అన్ని చోట్ల ఘనంగా నివాళులు అర్పిస్తుంటారు. ఆయనకి ఆయన పేరు అన్నదాన కార్యక్రమాలు అందరూ నిర్వహించడం చాలా సంతోషం. గొప్ప విషయం ఏంటంటే ఈరోజు రాయలసీమ జిల్లాలో కూడా ఆయన విగ్రహాలు, కోస్తా జిల్లాలో ప్రతి ఊరిలో ఉంటుంది ఆయన విగ్రహం. రాయలసీమ జిల్లాలో కూడా ఆయన విగ్రహాలు ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇక్కడ మా జనసేన నుంచి వచ్చిన నాయకులందరూ కూడా ధన్యవాదాలు. మొన్న ఎలక్షన్స్లో కూడా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి ముఖ్యంగా లోకేష్కి వీళ్ళు ఇక్కడ జనసేన పార్టీ పూర్తిగా అండగా ఉండి పనిచేయడం జరిగింది. ఈ మంగళగిరిలో బీసీ వర్గం అంటే ముందు పద్మశాలి వాళ్ళు 40,000 ఓట్లు చిల్లరుంటే 35,000 ఓట్లు కాపుల ఓట్లు ఉన్నాయి, పేద వర్గాల ఓట్లు ఉన్నాయి. అందరూ కూడా వన్ సైడెడ్గా నిలబడి పనిచేయబెట్టేంత అత్యున్నతమైన మెజారిటీస్ వచ్చినాయి. కాబట్టి ఈ కాపు బీసీ వర్గాలు ఎవరైతే మన కూటమికి అండగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సముచిత న్యాయం, రాబోయే రోజుల్లో రాజ్యాధికారంలో సముచిత న్యాయం ఇవ్వాలని చెప్పని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.